వెల్కమ్ బ్యాక్ టు నేపాలి అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఛానల్. ఇప్పుడే రాకాస మూవీ చూసి వస్తున్నాను. నేను మా వైఫ్ కలిసి వెళ్ళాం ఇద్దరం. ఐమాక్స్లో ఇప్పుడే ప్రీమియర్స్ అయింది. ప్రీమియర్ చూసి బయటకు వచ్చాము. మూవీ చూసిన తర్వాత ఒక్కటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మూవీ చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచే మీకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఏమవుతుంది, ఊరికి ఏమైంది, ఏం జరుగుతుంది, ఎవరిని ఎందుకు ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టార్టింగే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మూవీ ఏంటి అని చెప్పేసి. బట్ తీసుకెళ్లే విధానం ఎంత బాగా తీశారంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు అనమాట. చాలా అంటే చాలా అల్టిమేట్ కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ మీకు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్యాసబుల్గా నడిచిపోతుంది కామెడీ తోటి. అన్ని స్టోరీ అంతా అవుతుంది, స్టోరీ నడుస్తుంది, కామెడీ నడుస్తుంది, ఎవ్రీథింగ్ నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ ప్లాట్ వచ్చేసి నీకు మొత్తం అంతా మీకు స్టార్ట్ అయ్యేది మీకు సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుందబ్బా, అల్టిమేట్ అనుకో. గెటప్ శ్రీను గారి కామెడీ అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు వస్తారు సెకండ్ హాఫ్లో, సర్ప్రైజ్ అనమాట. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నారు థియేటర్స్లో మొత్తం. ఎంత బాగుందంటే ఇక ఏం చెప్పాలంటే మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి వర్త్ అనమాట. మనము ఒక సాటిస్ఫాక్షన్ కోసం వెళ్తాం కదా, ఒక 2 hours. అండ్ ఇంకోటి మూవీకి వచ్చేసి 2 hours ప్లస్ పాయింట్ అనమాట. 2 hours మూవీ, 2 hours 10 minutes ఆర్ సంథింగ్ ఉంది. బట్ మూవీ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. ఎక్కడ మీకు ఇంత వల్గర్గా కానీ ఎక్స్పోజింగ్ కానీ ఏవి ఉండవు. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేసి నవ్వుతూ హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా బయటికి వచ్చే మూవీ ఇది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఏ నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి. మూవీ అనేది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చూసుకునేది. ఈ ఫేక్ రివ్యూస్ని చూసి మీరు నమ్మకండి, మోసపోకండి. నెగిటివ్ రివ్యూస్ అస్సలు వినకండి. మూవీ చాలా బాగుంది. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ అనమాట. మీరు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీ ఉంటుంది. నా మాట నమ్మండి. అండ్ మీరు మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను కరెక్ట్గా చెప్పానా, రాంగ్గా చెప్పానా అని. అప్పుడు మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి నన్ను వేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మూవీ మాత్రం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కడుపారా నవ్వుకొని బయటికి రావచ్చు మూవీ అంతా. అండ్ నిహారిక గారు బాగా అంటే మంచి స్టోరీని ఎన్నుకున్నారు. ప్రొడ్యూస్ చేసింది తనే. చాలా బాగుంది మూవీ అయితే. అండ్ మానస శర్మ గారు అనుకుంటా డైరెక్షన్. చాలా బాగుందండి, చాలా నీట్గా తీశారు, చాలా బాగుంది, చాలా క్లారిటీగా తీశారు. అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది. చూస్తుంటే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అబ్బా అంటే ఇంతకుముందు చూసిన రొటీన్ కామెడీ ఇవన్నీ ఏదో ఉంటాయి, రొటీన్ స్టోరీస్ ఏంటో అనుకుంటాం, కానీ అలా ఏం లేదు. కంప్లీట్గా మూవీ హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు. థియేటర్లో చెప్తున్నాను కదా, మీకు ఎక్కడ ఒక 1% కూడా బోర్ కొట్టదు మూవీ. హీరో స్టార్టింగ్ ఎంట్రీ నుంచి స్టోరీ మీకు స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి హీరో ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక కామెడీ ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ మొత్తం అల్టిమేట్ అనమాట. అల్టిమేట్ కామెడీ, నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది మీకు. ఫుల్ ఆన్ కామెడీ కంటిన్యూస్గా క్లైమాక్స్ వరకు. చాలా బాగుంది మూవీ అయితే. మీరు ఫర్దర్గా వెళ్ళి మంచిగా ఈ వీకెండ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఇది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. సాంగ్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ బాగున్నాయండి. చాలా బాగుంది మూవీ. ఇంత చిన్న బడ్జెట్లో చాలా బాగా తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీకి కంటెంట్. ఒక మూవీ తీయడానికి కావాల్సింది స్టోరీ, కంటెంట్. అది ఉందనుకోండి, ఏది మనల్ని ఆపలేదన్నమాట. ఎన్ని రివ్యూస్ నెగిటివ్గా వచ్చినా ఏది వచ్చినా కానీ 100% స్ట్రాంగ్గా నిలబడుతుంది మూవీ. ఈ మూవీకి అదే ఉందన్నమాట. స్టోరీ మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి స్టోరీ అండ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఆ ఎగ్జిక్యూషన్లో ఈ స్టోరీలో అండ్ దాన్ని కామెడీగా తీసుకెళ్ళడం చాలా బాగా తీశారండి. చాలా అంటే చాలా బాగా తీశారు. మానస శర్మ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారండి. చాలా బాగుంది మూవీ. అండ్ నిహారిక గారు చాలా బాగా మీరు ఇలాంటి స్టోరీస్ ఎన్నుకున్నారు అండ్ ప్రొడ్యూస్ చేశారు. చాలా బాగుందండి. ఓవరాల్గా చెప్తున్నాను, మూవీకి 5 out of 4 ఇవ్వచ్చు అండి. 4 ఇవ్వచ్చు. 4 అని ఎందుకు అంటున్నానంటే వన్స్ మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మూవీ మాత్రం కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ప్యాక్ అనమాట. హ్యాపీగా మీరు ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా నవ్వుకుంటారు, కడుపారా నవ్వుకొని హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో మూవీకి చూసి బయటకు వస్తారు. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను, మార్క్ మై వర్డ్స్. అండ్ మూవీ చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. మీ కనుక నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి నేపాలి అమ్మాయి తెలంగాణ అబ్బాయి. కొంచెం షేర్ చేయండి గురు. ఓకే అండి, మరి ఇంకొక రివ్యూతో ఇంకొక మూవీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.